హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఎగ్ శాండ్విచ్. శాండ్విచ్ స్టఫ్ కోసం తురిమిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజీ, టమాటో, 1 స్పూన్ కర్డ్, అలాగే కొద్దిగా నిమ్మరసం మరియు సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఈ క్వాంటిటీ 3 మెంబర్స్కి సరిపోతుంది. దీనికోసం నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని బీట్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, అలాగే 1 స్పూన్ కొత్తిమీర వేసి కలపండి. అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసిన వెజిటబుల్ స్టఫ్ని 1 స్పూన్ వేసి కలపండి. శాండ్విచ్ కోసం ఒక పాన్ తీసుకొని ఇలా ఆయిల్ రాయండి. ఆమ్లెట్ అందాజగా ఒక బ్రెడ్ సైజ్ మందం ఇలా వేయండి. ఆమ్లెట్ని రెండో వైపు కూడా తిప్పి ఫ్రై చేయనియండి. ఆమ్లెట్ ఫ్రై అయ్యాక ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని ప్యాన్కి అప్లై చేయండి. ఇలా ప్యాన్ పైన ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన ఇందాక మనం ప్రిపేర్ చేసిన వెజిటబుల్ స్టఫ్ని ఇలా స్ప్రెడ్ చేయండి. ఈ స్టఫ్ పైన ఇప్పుడు ఇంకొక లేయర్ ఇందాక మనం ప్రిపేర్ చేసిన ఆమ్లెట్ వేయండి. దానిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ వేసి మళ్ళీ గీ అప్లై చేయండి. ఇలా మంచిగా కుక్ అవ్వడానికి ఏదైనా వెయిట్ ఉంటే శాండ్విచ్ పైన పెట్టండి. తర్వాత 1 మినిట్ పాటు ఇలా క్లోజ్ చేసి కుక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ శాండ్విచ్ని ఇంకో వైపు తిప్పుకోండి. ఇది కాలుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి. రెండో వైపు కూడా ఇలా వెయిట్ పెట్టి మంచిగా కుక్ కానివ్వండి. శాండ్విచ్ కుక్ అయిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా శాండ్విచ్ని 2 పీసెస్ లాగా నైఫ్ తోటి కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ వెజిటబుల్ ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.